స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఇప్పట్లో కనిపించే అవకాశాలు లేవు. జేహెచ్ఎంసీతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చాకే ఎలక్షన్ నగారా మోగించాలని మంత్రులు సైతం సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకీ ఈ ఎన్నికల జాప్యంతో ఆగిపోయిన కేంద్ర నిధుల పరిస్థితి ఏంటి? జేహెచ్ఎంసీ విభజనపై ఉన్న న్యాయపరమైన చిక్కులను ప్రభుత్వం ఎలా అధిగమించబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో స్థానిక సంస్థల సమరం ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మండల, జిల్లా పరిషత్తుల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ప్రస్తుతానికి బ్రేక్ వేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ఊసే ఎత్తకూడదని అధికార వర్గాలు ఒక దృఢమైన నిర్ణయానికొచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల దరఖాస్తు గడువు ఈ నెల 10న ముగియనుంది. అక్టోబర్ నెలలో ఓటర్ల తుది జాబితా అధికారికంగా విడుదల కానుంది. అప్పటి వరకు పాత జాబితా అమలులో లేకపోవడం, కొత్త జాబితా ఇంకా రూపుదిద్దుకోకపోవడంతో ఈ సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తిస్థాయి జాబితా చేతికొచ్చిన తర్వాతే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం అధికారికంగా తదుపరి అడుగులు వేయనుంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదు. స్థానిక ఎన్నికల జాప్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంశం అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే పాత జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు తీరిపోవడంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పాత జీహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరిపాలనా పరంగా ఈ 3 కార్పొరేషన్లకు వేర్వేరు మున్సిపల్ కమిషనర్లను కూడా నియమించి రోజువారీ కార్యకలాపాలు సాగిస్తోంది. కానీ ఈ విభజనపై కొన్ని న్యాయపరమైన చిక్కులు నెలకొన్నాయి. మరోవైపు సెన్సస్ ప్రక్రియ కారణంగా సరిహద్దులను సీజ్ చేయడంతో ఇన్నాళ్లు అక్కడ ఎన్నికలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. హైకోర్టులో ఉన్న వివాదంపై ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రాకపోవడంతో న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. రాజధాని హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మరో 2 ప్రధాన నగరాలైన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలోనూ ఎన్నికల నిర్వహణ ఆగిపోయింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల గడువు గత మే నెలలోనే ముగిసిపోయింది. అప్పట్నుంచి ఈ 2 ప్రతిష్టాత్మక కార్పొరేషన్లలో ప్రజాప్రతినిధుల పాలన లేకుండా పోయింది. కేవలం అధికారుల పాలనతోనే నెట్టుకొస్తూ ఉండడంతో స్థానికంగా పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే కార్పొరేటర్లు లేకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ 2 నగరాల్లో అధికార పార్టీకి బలమైన పట్టు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. కొత్త ఓటర్ల జాబితా వచ్చిన తర్వాతనే ఈ 2 కార్పొరేషన్లకు మోక్షం కలగనుంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా స్తబ్దత నెలకొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులకు సైతం అత్యవసరంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎలక్టెడ్ బాడీలు లేకపోవడంతో గ్రామీణ స్థానిక సంస్థలకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ప్రజాప్రతినిధులు లేరన్న ఒకే ఒక్క సాంకేతిక కారణంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 100 కోట్ల రూపాయల నిధులు పూర్తిగా ఆగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డంతో ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ గతంలో సెన్సస్ ప్రక్రియకు బ్రేకులు వేయగా ఇప్పుడు ఓటర్ల సవరణ ప్రక్రియ కారణంగా మళ్లీ బ్రేక్ పడింది. కేంద్ర నిధులు రాబట్టుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ఆవశ్యకమైనప్పటికీ ఫైనల్ ఓటర్ లిస్టు రిలీజ్ అయిన తర్వాతనే ఈ ప్రక్రియ ముందుకు సాగనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏమాత్రం హడావుడి పడ్డం లేదు. పక్కా వ్యూహంతో సరైన సమయంలోనే ఎన్నికల బరిలోకి దిగాలని అధికార పార్టీ నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా సరే ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతనే జరుగుతాయని ఆయన అధికారికంగా సంకేతాలిచ్చారు. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉండడంతో అక్టోబర్ 19న ఫైనల్ ఓటర్ లిస్టు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదనే స్పష్టత వచ్చేసింది. పక్కాగా కొత్త ఓటర్ల జాబితాతో పకడ్బందీ వ్యూహంతో ఈ ఏడాది చివర్లో స్థానిక సమరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతవరకు వేచి చూడాల్సిందే.